Hi friends, welcome back to our channel. Today our lesson name is Kabaddi Kabaddi Kabaddi. Now we are discussing about all worksheets of Kabaddi Kabaddi lesson. In this lesson, మనం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని నేర్చుకుంటాం. ఫస్ట్ వన్, మెయిల్ ఎలా పంపించాలి. నెక్స్ట్, యాడ్వర్బ్ అంటే ఏంటి, మెయిల్ ఎలా పంపించాలి, యాడ్వర్బ్ అంటే ఏంటి. అండ్ థర్డ్ వన్ ఈజ్ పంక్చువేషన్ మార్క్స్ ఏ విధంగా పెట్టాలి. అండ్ వొకాబులరీ గురించి, ఈ గ్రామర్ పార్ట్ గురించి మనం నేర్చుకుంటాం. మెయిల్ ఎలా పంపించాలి అంటే, మెయిల్ అంటే ఇప్పుడు మనం ప్రతి ఇన్విటేషన్ కార్డ్ని కూడా ఒక మెసేజ్ కానీ ఇంతకుముందు లేఖలు రాసుకున్నారు, ఉత్తరాలు రాసుకుంటా ఉన్నారు. అదే దాన్నే ఇప్పుడు న్యూ టెక్నాలజీ పరంగా మెయిల్స్ ఎలా పంపించుకుంటున్నాం అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే మీ ఫ్రెండ్స్కి ఏదైనా ఇన్విటేషన్ కార్డ్ పంపించాలి అనుకున్నారనుకోండి, దాన్ని మెయిల్ ద్వారా పంపించేయచ్చు. అంటే ఇప్పుడు మనం వాట్సాప్లో మెసేజెస్ పంపిస్తున్నాం, అలాగే మెయిల్ కూడా అదేవిధంగా మన మెసేజెస్ని కానీ మన ఫొటోస్ కానీ ఏదైనా కూడా వాళ్ళకి మెయిల్ పంపించాలి. మనకు ఒక మెయిల్ ఐడి అనేది ఉంటుంది కదా, మన మెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి అది ఏ విధంగా పంపించాలనేది నేను ఒక వీడియో చేస్తున్నాను. దాంట్లో మన టాపిక్స్లోనే వస్తుంది, ఈ వర్క్షీట్లోనే వస్తుంది. అది వర్క్షీట్ 7.8 వచ్చినప్పుడు మనం నీట్గా తెలుసుకుంటాం దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, నా ఫస్ట్ వర్క్షీట్ నుంచి చెప్పుకుంటూ వెళ్దాం. ఇవి టాపిక్స్, మిగతావన్నీ చక్కగా ఉంటుంది. ఈ విధంగా దీన్ని మనం ఫిల్ చేసిన ఆన్సర్స్ కింద ఉన్నాయి, దాన్ని డిస్కస్ చేద్దాం. నౌ ఫస్ట్ వర్క్షీట్, రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ ద లెసన్. గివెన్ ప్యాసేజ్ ఇచ్చుంటారు. ఆ ప్యాసేజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే, వీ క్యాన్ హియర్ కాడ నుంచి గేమ్ ఆఫ్ అవర్ స్టేట్ కార్డ్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సిన టాస్క్ ఏంటంటే, ఇక్కడ నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. వర్డ్స్ ద్వారా కానీ ఫ్రేజెస్ ద్వారా కానీ ఆ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాలి. కబడ్డీ ఈజ్ ద అఫీషియల్ గేమ్ ఆఫ్ డాష్. మనం లెసన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి మనకు ఆల్రెడీ దీన్ని ఫిల్ చేయడం పెద్ద విషయం కాదు. అఫీషియల్ గేమ్ ఏ స్టేట్కి, మన స్టేట్కి అఫీషియల్ గేము కబడ్డీ. అండ్ ద చాంట్ ఆఫ్ ద గేమ్ కబడ్డీ ఈజ్, దీంట్లో ఏ కూత వాడతారు, కబడ్డీ 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 అనే కూతని మనం వాడతాం. ద గేమ్ కబడ్డీ ఈజ్ వైడ్లీ ప్లేడ్ ఇన్ డాష్ స్టేట్. ఏ స్టేట్లో ఎక్కువగా ఆడతారు, ఆంధ్రప్రదేశ్. ద గేమ్ కబడ్డీ ఈజ్ ఆల్సో నోన్ హ్యాస్, ఇంకో పేరేంటి కబడ్డీకి, చెడుగుడు. నెక్స్ట్, మ్యాచ్ ద వర్డ్స్ విత్ దేర్ ఆపోజిట్ వర్డ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి గ్రూప్ ఏలో నుంచి గ్రూప్ ఏలోకి గ్రూప్ బికి ఆపోజిట్ వర్డ్స్ని మనం మ్యాచ్ చేయాలి. చూద్దాం. స్మాల్కి ఆపోజిట్ వర్డ్ ఏంది నాన్న, స్మాల్కి ఆపోజిట్ వర్డ్ బిగ్. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేస్తాం, ఏనా బీనా సీనా, అది ఎక్కడ ఉంటే అక్కడ. ఈవెన్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి, అన్ఈవెన్. షేడ్కి ఆపోజిట్ వర్డ్ ఏంది, లైట్. లైక్కి ఆపోజిట్ వర్డ్ ఏంది, డిస్లైక్. అఫీషియల్కి ఆపోజిట్ వర్డ్ ఏంది, అన్అఫీషియల్. ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్ ఏనా బీనా సీనా అని మనం అక్కడ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ యాక్టివిటీ, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ మేక్ సెంటెన్సెస్. ఈ టేబుల్ని ఒకసారి స్టడీ చేయండి, ఏ విధంగా సెంటెన్స్ని క్రియేట్ చేయాలి. ఇలాంటి చాలా మనం చేస్తున్నాం ముందు వర్క్షీట్స్లో. ఇది చాలా ఈజీ టాపిక్. సమ్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ కబడ్డీ కాంపిటీషన్స్. ఈ 3 కాలమ్స్లో ఉన్న వాటిని కలిపి సెంటెన్స్ని ఫామ్ చేసి కింద లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టేయాలి. పంక్చుయేషన్ మార్క్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, లాస్ట్ వన్ at the end of the sentence we can see full stop. Next, our teachers conduct examination. Our villagers conduct rangoli competitions. Our friends conduct singing competition. ఈ విధంగా సెంటెన్స్ను ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ రాసేస్తాం, ఈ స్పేస్లో రాసేయాలి. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ వర్క్షీట్ 7.2 సేమ్ ఈ విధంగా వర్క్షీట్ ఉంటుంది. దీన్ని మనం ఈ విధంగా ఎంటీ వర్క్షీట్ ఉంటుంది మన బుక్స్లో. గేమ్ రిక్వైర్స్ కానించి ఆ పారాగ్రాఫు, ఆ ప్యాసేజ్ ఫిజికల్ స్ట్రెంత్ వరకు ఉంటుంది. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై సప్లయింగ్ ద మిస్సింగ్ లెటర్స్ని సప్లై చేయాలి. ఇక్కడ మనం మిస్ అయిన లెటర్స్ని అక్కడ సప్లై చేసి ఫిల్ చేయాలి. చూద్దాం ఏం మిస్ అయినాయి. ఇన్స్ట్రుమెంట్స్లో ఏం మిస్ అయింది, యు ఈ మిస్ అయింది.
ఆ మిస్ అయిన వాటిలో అక్కడ రాసేయాలి. నెక్స్ట్ వన్ గేమ్. గేమ్లో ఏం మిస్ అయింది? ఏ ఈ. గేమ్లో ఏం మిస్ అయింది? ఏ ఈ. నెక్స్ట్ కార్పొరేషన్. కార్పొరేషన్లో ఏం మిస్ అయింది? ఆర్ ఓ ఏ ఐ. ఈ లెటర్స్ అన్నీ మిస్ అయ్యాయి. ఆ లెటర్స్ అన్నీ ఫిల్ చేస్తే కార్పొరేషన్. నెక్స్ట్ క్విక్. క్విక్లో ఏం మిస్ అయింది? యు ఐ. ఇవన్నీ ఫిల్ చేస్తే ఈ యాక్టివిటీ ఈజ్ డన్. నెక్స్ట్ యాక్టివిటీ రెఫర్ టు ఏ డిక్షనరీ అండ్ రైట్ ద మీనింగ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. డిక్షనరీని పెట్టుకొని ఈ వర్డ్స్కి మనం మీనింగ్స్ని ఇక్కడ ఫిల్ చేయాలి. ఏందో చూద్దాం. నెక్స్ట్ రిక్వైర్. రిక్వైర్ అంటే ఆర్డర్, డిమాండ్. క్విక్ ఫాస్ట్. రెస్పాన్స్ ఆన్సర్. సర్ఫేస్ అవుట్సైడ్ పార్ట్. అవుట్సైడ్ పార్ట్ మన సర్ఫేస్ పైన సర్ఫేస్ ఉంటుంది కదా, అది అవుట్సైడ్ పార్ట్. రెస్పాండ్ అంటే ఆన్సర్ ఇవ్వడం. క్విక్ అంటే ఫాస్ట్గా రావడం. రిక్వైర్ అంటే డిమాండ్, ఆర్డర్, అది కావాలి. నెక్స్ట్ వన్ థర్డ్ యాక్టివిటీ ఈజ్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ అండ్ కంటిన్యూ ద సేమ్. ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి, మీకేం అర్థం అవుతుంది. అంతాక్షరి టైప్ మనం అంతాక్షరి ఆట ఆడుకుంటాం కదా, అదేవిధంగా వర్డ్స్తో అంతాక్షరి ఏ విధంగా ఆడుకోవాలి అంటే మేక్ ఏ న్యూ వర్డ్, కొత్త వర్డ్ని తయారు చేయాలి. ఎలాగా? ఇక్కడ ప్లేయర్ అని ఉంది కదా, ప్లేయర్. ప్లేయర్లో లాస్ట్ లెటర్ ఏంటి? ఆర్. ఆ లెటర్తో నెక్స్ట్ వర్డ్ స్టార్ట్ అవ్వాలి. ఆర్. రైడర్. రైడర్లో లాస్ట్ లెటర్ ఏంటి? ఆర్. ఆ లెటర్తో కొత్త వర్డ్ స్టార్ట్ అవ్వాలి. ఆ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. రీడింగ్. రీడింగ్లో ఫస్ట్ లాస్ట్ లెటర్ ఏంటి? జీ. జీతో వర్డ్ స్టార్ట్ అవ్వాలి. గార్డెన్. గార్డెన్లో లాస్ట్ లెటర్ ఎన్. ఎన్తో కొత్త వర్డ్ స్టార్ట్ అవ్వాలి. నేషనల్. నేషనల్లో లాస్ట్ లెటర్ ఎల్. లెటరల్. నెక్స్ట్ మీ ఇష్టం, ఏ వర్డ్ అయినా రాసుకోవచ్చు. మీరు రాసిన వర్డ్లో లాస్ట్ లెటర్ ఏదైతే ఎండ్ అయితే ఉంటుందో ఆ ఎండ్ అయిన లెటర్ తోటి కొత్త వర్డ్ స్టార్ట్ అవ్వాలి. అది అంతాక్షరి ఆటలాగా. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఫిల్ చేయాలి. కోట్. టీతో ఎండ్ అయింది. టీమ్. టీతో స్టార్ట్ అయింది. ఎంతో ఎండ్ అయింది. ఎంతో స్టార్ట్ అయింది. ఎడ్యుకేషన్. ఈతో ఎండ్ అయింది. ఈతో స్టార్ట్ అయింది. ఎడ్యుకేషన్. ఎంతో ఎండ్ అయింది. ఎంతో స్టార్ట్ అయింది. న్యూట్రిషన్. ఓకే, ఇది అంతాక్షరి గేమ్. మీకు బాగా ఫన్నీగా ఈజీగా ఉంటుంది రాయడానికి. ఏ వర్డ్ అయినా రాయొచ్చు, మీ ఇష్టం. అండ్ వర్క్షీట్ 7.3. వర్క్షీట్ 7.3 ప్రకారం ఈ విధంగా ఎంటీ వర్క్షీట్ ఉంటుంది. ఈ విధంగా వాటిని మనం ఫిల్ చేయాలి. ఏ విధంగా ఫిల్ చేస్తాం చూద్దాం. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ ద లెసన్. కబడ్డీ ఈజ్ ఏ కాడి నుంచి ప్యాసేజ్ స్టార్ట్ అవుతుంది మన టెక్స్ట్ బుక్లో. ఆపోనెంట్స్ కోట్ వరకు ఎండ్ అవుతుంది. ఈ ప్యాసేజ్లో మనం ఏం చేయాలి అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్తో ఈ ఫిల్లింగ్ ద ఖాళీలను మనం పూరించాలి. చూద్దాం. ఫస్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్ ఏంటంటే కబడ్డీ ఈజ్ ఏ డాష్ గేమ్. ఇది ఏ గేమ్? ఇండివిజువల్గా మనం ఆడుకునే గేమా? కాదు, టీమ్ గేమ్. సో మన ఆన్సర్ ఏంది? టీమ్ గేమ్. ద ప్లేయర్ హూ క్రాసెస్ ద సెంటర్ లైన్. సెంటర్ లైన్ని ఎవరైతే క్రాస్ చేస్తారో అతన్ని ఏమని పిలుస్తాం? రైడర్. అండ్ కబడ్డీ ఈజ్ ప్లేడ్ బిట్వీన్ డాష్ టీమ్స్. ఒక టీంతో జరిగే ఆట ఆడగలుగుతామా? కాదు, టూ టీమ్స్తో ఆట ఆడాలి. దేర్ ఆర్ డాష్ ప్లేయర్స్ ఇన్ ఈచ్ సైడ్ ఎంతమంది ఉంటారు? 7. ఒక్కొక్క టీంలో 7 మెంబర్స్ ప్లేయర్స్గా ఉంటారు. ఓకే, దట్ ఈస్ ద ఫిల్లింగ్ ద బ్లాంక్స్. నెక్స్ట్ స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 సెంటెన్సెస్. 5 సెంటెన్సెస్ని రాయాలి. ఒకటి మీకు ఆల్రెడీ ఇచ్చున్నాడు, దాన్ని పట్టిక ఆధారంగా మనం 5 సెంటెన్సెస్ని రాయాలి. వాడు ఏమి ఇచ్చున్నాడు? ద ప్లేయర్ హూ క్రాస్ ద సెంటర్ లైన్ ఈజ్ కాల్డ్ ఏ రైడర్. సెంటర్ లైన్ని క్రాస్ చేసిన వాడు రైడర్ అవుతాడు అని చెప్పి రాస్తుంది. అది మ్యాచ్ చేసాం. నెక్స్ట్ మనం ఏం రాస్తాం? ద ప్లేయర్. ఈ మూడే ఉన్నాయి కాబట్టి ఈ సెంటెన్స్ మనం ఎన్నైనా వాడుకోవచ్చు. ద ప్లేయర్ హూ క్రాస్ ద సెంటర్ లైన్ ఈజ్ కాల్డ్ ఏ రైడర్. నెక్స్ట్ అది రాసాం. మీరు కొత్తగా రాయొచ్చు, నేను ఆల్రెడీ రాసిందే రాశాను. నెక్స్ట్ ద పర్సన్
who writes poetry is called a poet. Is called a poet. The person who takes the woman అని రాసుకో. The woman who takes care of her family is called a housewife. ఇంట్లో బాధ్యతలన్నీ చూసుకునే వాళ్ళని ఏమంటారు? హౌస్ వైఫ్ అంటారు. నెక్స్ట్ పర్సన్తోనే రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ద పర్సన్ హూ టీచర్స్ ఈజ్ కాల్డ్ ఏ టీచర్. ఏ టీచర్. ద పర్సన్ హూ డెలివర్స్ లెటర్స్ ఈజ్ కాల్డ్ ఏ పోస్ట్ మ్యాన్. ఏదైనా కూడా ఈ టేబుల్ని యూస్ చేసుకొని మనం ఎన్ని సెంటెన్స్లు అయినా రాసుకోవచ్చు. పర్సన్ని ఉపయోగించుకొని రాసుకొని, ఉమెన్ని ఉపయోగించుకొని హౌస్ వైఫ్ని రాసేయండి. ద ఉమెన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఈజ్ కాల్డ్ హౌస్ వైఫ్. ఇంకా అన్నిటికీ పర్సన్ యూస్ చేసి రాసేయచ్చు. ద పర్సన్ హూ రైట్ ఏ పోయట్రీ ఈజ్ కాల్డ్ ఏ పోయట్. ద పర్సన్ హూ టీచర్స్ ఈజ్ కాల్డ్ ఏ టీచర్. ద పర్సన్ హూ డెలివర్స్ లెటర్స్ ఏ పోస్ట్ మ్యాన్. ఈ విధంగా సెంటెన్స్ని క్రియేట్ చేసి ఇక్కడ స్పేస్లో మనం రాసుకోవచ్చు. ఓకే ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ వర్క్షీట్ 7.4. ఈ విధంగా ఎంటీ. ఇప్పుడు దీంట్లో ఇచ్చినటువంటి టాస్క్ ఏందో చూద్దాం. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ ద లెసన్. ప్లేయర్స్ ఆర్ డిక్లేర్. ఈ ప్యాసేజ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ ద ఒలింపిక్స్ 2 ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. దీంట్లో మనం చేయాల్సిన టాస్క్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. సూటబుల్ వర్డ్స్ తోటి, ఫ్రేజెస్ తోటి ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయండి అంటున్నాడు. సరే, ఫస్ట్ వన్ ఏమో చూద్దాం. ప్లేయర్స్ ఆర్ డిక్లేర్ అవుట్. ఎలా డిక్లేర్ చేస్తారు అవుట్ అని? ఇఫ్ దే ఆర్ ట్యాగ్ అంటే టచ్ చేయాలి, లేదా ఇటు సైడ్ వెళ్ళిన వాళ్ళు టచ్ చేసి వచ్చేస్తే పాయింట్. కబడ్డీ కోర్ట్ ఇలా ఉంటుంది కదా, ఇటు సైడు రైడర్ వెళ్ళి టచ్ చేసి వస్తే, ట్యాగ్ చేసి వస్తే ఒక పాయింట్ వస్తుంది, అవుట్ అయిపోతాడు. ఇటు సైడ్ ఒక పర్సన్ అవుట్ అయిపోతాడు. ఇక్కడ ఎవరినైతే టచ్ చేస్తామో వాడు అవుట్ అవుతాడు, బయటకు వచ్చి కోర్టు బయట కూర్చోవాలి. ఇటు సైడ్ వాళ్ళకి పాయింట్. అండ్ ఇటు సైడ్ వచ్చిన వ్యక్తి ట్యాకిల్ అంటే ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ అతన్ని పట్టేసుకున్నారు అనుకో అటు పోకుండా, అది ట్యాకిల్ చేయడం. అలా ట్యాకిల్ చేసిన ఆ అబ్బాయి అవుట్ అయిపోతాడు, రైడర్ అనేది అవుట్ అయిపోతాడు. ఆ విధంగా అవుట్ని డిక్లేర్ చేస్తారు. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ కబడ్డీ ఈజ్ ప్లేడ్ ఇన్ 2 హాఫ్స్గా టైం ఉంటుంది. ఈచ్ ఆఫ్ 20 మినిట్స్ ఉంటుంది. చూడండి, మొత్తం గేమ్ వచ్చి 45 మినిట్స్ జరుగుతుంది. దాంట్లో ఈచ్ 2 హాఫ్లుగా ఇటు సైడ్ 20 మినిట్స్ 2 హాఫ్స్గా జరుగుతుంది. మధ్యలో 5 మినిట్స్ టీ బ్రేక్. దాంట్లో బ్రేక్ ఉంటుంది, 5 మినిట్స్ బ్రేక్, రెస్ట్ వస్తారు. ఇటు సైడ్ 20 మినిట్స్ ఫస్ట్ హాఫ్ జరుగుతుంది, 20 మినిట్స్ సెకండ్ హాఫ్ జరుగుతుంది. మొత్తం 45 మినిట్స్లో కబడ్డీ గేమ్ అనేది ఎవరు విన్ ఎవరు లూజ్ అయ్యారో తెలిసిపోతుంది. నెక్స్ట్ ద మోడర్న్ కబడ్డీ గేమ్ స్టార్టెడ్ ఆల్ ఓవర్ ఇన్ ఇండియా ఇన్ 19. ఫస్ట్ నుంచి మనం ఆడుతున్నాం, ఎప్పటి నుంచో ఆడుతున్నాం. కానీ ఇప్పుడు ఆడుతున్న కబడ్డీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయంటే 1930 నుంచి మోడర్న్ కబడ్డీ అనేది స్టార్ట్ అయింది. కబడ్డీ ఈజ్ ఏ ఫేవరెట్ గేమ్ ఇన్ ఏషియన్ కంట్రీస్లో అన్నిట్లో కల్లా కబడ్డీ గేమ్ అనేది చాలా ఫేవరెట్ గేమ్ ఏషియన్ కంట్రీస్లో అన్నిట్లో. అండ్ కబడ్డీ ఈజ్ ద నేషనల్ గేమ్ ఆఫ్ బంగ్లాదేశ్. ఈ కబడ్డీ గేమ్ అనేది ఏ దేశానికి నేషనల్ గేమ్గా ఉందంటే బంగ్లాదేశ్ అనే దేశానికి నేషనల్ గేమ్గా ఉంది. నెక్స్ట్ రైట్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ప్లూరల్ ఫార్మ్స్ రాయమంటున్నాడు. అండ్ దీంట్లో ప్లూరల్ ఫార్మ్స్లో నేను ఆల్రెడీ మీకు ప్లూరల్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పాను. ప్లూరల్ ఫార్మ్స్లో 2 రకాలు ఉంటాయి. ఏంటంటే ఎస్ కానీ ఈఎస్ కానీ వచ్చి యాడ్ అయ్యేది అది రెగ్యులర్ ప్లూరల్ ఫార్మ్స్, రెగ్యులర్గా వచ్చి యాడ్ అయ్యేటివి. అండ్ వర్డ్ పూర్తిగా మారిపోతుంది. కొన్నిట్లో పూర్తిగా మారిపోతే హాఫ్ అనేది హాఫ్స్గా వచ్చింది కదా, ఈ విధంగా ఇక్కడ హాఫ్కి ఎస్ యాడ్ అవ్వదు, పూర్తిగా వర్డ్ చేంజ్ అయిపోయి HALVES అనేది హాఫ్స్గా వచ్చింది. సో ఈ విధంగా పూర్తిగా వర్డ్ చేంజ్ అయిపోతాయి, ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్లూరల్ ఫార్మ్స్ని రాయాలి. రెగ్యులర్గా వచ్చి మీరు రాసేస్తారు స్టూడెంట్స్. ప్లేయర్ వచ్చింది కదా, ప్లేయర్స్ ఎస్ పెట్టేస్తారు, సైడ్ ఎస్ పెడితే సైడ్స్, కంట్రీలో వై తీసేసి IES యాడ్ అవుతుంది. ఎస్ కానీ ఈఎస్ కానీ కొన్ని వాటిలో IES కానీ యాడ్ అవుతుంది. దాన్ని ప్లూరల్ ఫార్మ్స్. కంట్రీస్. మినిట్లో ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. నెక్స్ట్ టీంలో ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్స్లో అయితే హాఫ్స్లో మొత్తం వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. HALVES హాఫ్స్. ఓకే రైట్. నెక్స్ట్ యాక్టివిటీస్. నెక్స్ట్ స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ మేక్ సెంటెన్సెస్. ఈ టేబుల్ని ఆధారం చేసుకొని మనం సెంటెన్స్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ చేస్తున్న యాక్టివిటీ ద ప్లేయర్స్ ఎక్స్చేంజ్ దేర్ సైడ్స్. నెక్స్ట్ వన్ ద ప్లేయర్స్ ఎక్స్చేంజ్ దేర్ ఐడియాస్. ద ప్లేయర్స్ ఎక్స్చేంజ్ దేర్ ఇన్ఫర్మేషన్. ద ప్లేయర్ ఎక్స్చేంజ్ దేర్ క్యాప్స్. ఈ విధంగా సెంటెన్స్ని యాడ్ చేసి లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టి పంక్చుయేషన్ మార్క్స్ పెట్టి ఈ సెంటెన్స్ని మనం ఫామ్ చేస్తాం. నెక్స్ట్ యాక్టివిటీ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ ప్యాసేజ్లో మన లెసన్స్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది ఈ బ్రాకెట్లో మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. చూద్దాం. ఇది ఎంటీ వర్క్షీట్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ విధంగా ఫిల్ చేసామో ఉంటుంది. ట్రూ ఆర్ ఫాల్స్. బ్రాకెట్లో ట్రూ అనైనా రాయొచ్చు, ఫాల్ ఎఫ్ వాటి సింబల్స్ టీఏ, ట్రూ అయితే టీ అని, ఫాల్స్ అయితే ఎఫ్ అని కానీ పెట్టవచ్చు. రైట్. ఫస్ట్ వన్ ఏంటి? కబడ్డీ గేమ్ నీడ్స్ ఏ బిగ్ గ్రౌండ్ టు ప్లే. ఫాల్స్. పెద్ద గ్రౌండ్ ఏం అవసరం లేదు. చూసారు కదా, దానికి కొన్ని కొలతలు ఉంటాయి. ఆ కొలతల ప్రకారం ఉంటే చాలా చిన్న గ్రౌండ్ ఉన్న, చాలా చిన్న ప్లేసెస్ ఉన్న సరిపోద్ది. నెక్స్ట్ కబడ్డీ ఈజ్ మీన్ ఫర్ బాయ్స్ ఓన్లీ. బాయ్స్ మాత్రమే ఆడతారు అని ఉంది, కానీ తప్పు. గర్ల్స్ కూడా కబడ్డీ గేమ్ని ఆడతారు. నెక్స్ట్ టీమ్ మేనేజ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్లే కబడ్డీ. ఎస్, టీమ్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ప్లేయర్స్ ఆర్ డిక్లేర్ నాట్ అవుట్ ఈజ్ ఇఫ్ దే ఆర్ ట్యాగ్డ్ ఆర్ ట్యాకిల్. ట్యాగ్ చేసినా ట్యాకిల్ చేసినా నాట్ అవుట్ అని చెప్తామా? కాదు. ట్యాగ్ చేసినా ట్యాకిల్ చేసినా అవుట్ అని చెప్తాం. ఫాల్స్. నెక్స్ట్ మ్యాచింగ్ చూద్దాం. మ్యాచ్ ద ఎక్స్ప్రెషన్స్ టూ కాలమ్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ని మీనింగ్ఫుల్గా మ్యాచ్ చేయాలి. కబడ్డీ ఈజ్ ఏ మీనింగ్ఫుల్గా అంటే దీని కంటిన్యూషన్ ఫ్రేజ్ ఇక్కడ ఉంటుంది, భాషా భాగం ఇక్కడ ఉంటుంది. కబడ్డీ ఈజ్ ఏ కాంటాక్ట్ టీమ్ గేమ్ కాబట్టి బి. ద ప్లేయర్స్ హూ క్రాసెస్ ద సెంటర్ లైన్ క్రాస్ అయిన వాడిని ఏమంటారు? రైడర్. కబడ్డీ ఏం ప్రమోట్ చేస్తుంది? మెంటల్గా, ఫిజికల్గా స్ట్రెంగ్త్గా ఉంటుందని చెప్పి దాని యొక్క ఉపయోగాలు అవి. డి. ఇన్ బిట్వీన్ ద టూ హాఫ్స్ కింద ఒకటి ఏమొస్తుంది మనకి? 5 minutes బ్రేక్ వస్తుందని చెప్పాను. నెక్స్ట్ మోడర్న్ కబడ్డీ గేమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మోడర్న్ కబడ్డీ 1930లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్ మ్యాచింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వర్క్షీట్ 7.6లో వొకాబులరీ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో చూద్దాం. ఇది ఎంటీ ఫాము. మనం ఈ విధంగా ఫిల్ చేసిన దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా చూడండి. రైట్ ద వర్డ్స్ రిలేటెడ్ టు కబడ్డీ గేమ్ వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. కబడ్డీ గురించి కొన్ని వర్డ్స్ అనేది రాయండి అని చెప్పి చెప్పున్నాడు. కొన్ని వర్డ్స్ అనేది రాయండి. వర్క్షీట్ 7.6 దీంట్లో వొకాబులరీ గురించి డిస్కస్ చేస్తాం. రైట్ ద వర్డ్స్ రిలేటెడ్ టు కబడ్డీ గేమ్ వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. అండ్ కబడ్డీ గేమ్ సంబంధించిన వొకాబులరీ అంతా ఇక్కడ రాయాలి. రైడర్, టీమ్ గేమ్, ఆపోనెంట్స్, సెంట్రల్ లైన్, 7 players, చాంట్ అయినా ఈ విధంగా ఈ స్పెల్లింగ్ అయినా రాయొచ్చు. చాంట్ ఇది ఎలా అయినా కూత అంటారు కదా, ఇలా అయినా రాయొచ్చు. చేయండి. మనం ఏ విధంగా ఆల్రెడీ చెప్పున్నాను, సఫిక్స్ ప్రిఫిక్స్ ఏ విధంగా రాయాలనేది మనకు ఆల్రెడీ 4th క్లాస్లో వచ్చేసి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా దాన్ని ఎక్స్టెండ్గా ఎలా రాయాలి, సఫిక్స్ ఏ విధంగా రాయాలి, ప్రిఫిక్స్ ఏ విధంగా రాయాలి. ఒక వర్డ్ ఉంది, ఒక వర్డ్ క్లోజ్ ఉంది కదా, క్లోజ్కి తర్వాత వచ్చి యాడ్ అయితే ప్లస్, తర్వాత వచ్చి యాడ్ అయితే సఫిక్స్. ఒక వర్డ్ ఉంది కదా, ఆ వర్డ్కి ముందు వచ్చి కానీ యాడ్ అయితే ప్రిఫిక్స్. వర్డ్కి ముందు వచ్చి అంటే ఇప్పుడు అన్హ్యాపీ దీనికి వర్డ్కి ముందు వచ్చి అన్ను యాడ్ అయింది కాబట్టి ఇది ప్రిఫిక్స్. క్లోజ్నెస్ కాబట్టి క్లోజ్నెస్ తర్వాత వచ్చి యాడ్ అయింది కాబట్టి క్లోజ్నెస్, ఇది సఫిక్స్.
ఓకే స్టూడెంట్స్, సఫిక్స్ ప్రిఫిక్స్ ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకోవాలి ముందు. దీంట్లో ఇంకా మనం అన్నీ సఫిక్స్ ప్రిఫిక్స్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుంటే చాలు, ఇంకా ఆ యాక్టివిటీ ఈజీగా మీరు ప్లస్ని తీసేసి జాయిన్ చేసి రాసేయగలుగుతారు. చాంటింగ్ ప్లస్ యాడ్ చేసి స్లీపింగ్, పవర్ఫుల్ ప్లస్ యాడ్ తీసేసి రాసేయడం, హౌస్ ప్లస్ ఫుల్ హౌస్ఫుల్, డార్క్ ప్లస్ నెస్ డార్క్నెస్, ఆ విధంగా క్లోజ్నెస్ క్యాష్లెస్, మెర్సీ ప్లస్ లెస్ మెర్సీలెస్, గవర్నమెంట్ ఎన్రోల్మెంట్. ఈ విధంగా సఫిక్స్ని యాడ్ చేసి వర్డ్స్ని రాసేయచ్చు. నెక్స్ట్, రెఫర్ ఏ డిక్షనరీని యూజ్ చేసుకొని రైట్ ద సినోనియమ్స్ని రాయాలి. సినోనియమ్స్ ఫాలోయింగ్ వర్డ్స్, డిక్షనరీని యూజ్ చేసుకొని సినోనియమ్స్ని రాయాలి. స్పెసిఫిక్ అంటే పర్టికులర్, ఎక్విప్మెంట్ అంటే టూల్స్, వైడ్లీ అంటే ఓవర్ ఏ వైడ్ ఏరియా, ట్యాకిల్ అంటే టచ్ చేయడం కానీ పట్టుకోవడం కానీ, పాపులర్ ఫేమస్, బాగా పాపులర్ అయిపోవడం, ఫేమస్ అయిపోయాడు ఈ దాంట్లో, అది సేమ్ మీనింగ్. సినోనియం అంటే ఏంటి, డిక్షనరీలో మనం సేమ్ మీనింగ్స్, డిక్షనరీలో మనం ఏదైతే ఉన్నాయో సేమ్ మీనింగ్స్. ఇప్పుడు మనం క్లోజరీ రాస్తూ ఉంటాం కదా, ఆ విధంగా సేమ్ మీనింగ్స్ వస్తాయి. మీనింగ్ సేమ్ అంటే ఇక్కడ మనం ఈక్వల్ టు పెట్టాం, ఆపోజిట్ వర్డ్ అయితే ఏం పెడతాం, ఇంటూ పెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ ఆపోజిట్ వర్డ్ కాదు కాబట్టి ఏం పెట్టాం, ఈక్వల్ అని పెట్టాం. ఈక్వల్ అంటే ఏంటి, ఇటు సైడ్ ఉండేది ఇటు సైడ్ ఉండేది సేమ్, అంటే పర్టికులర్ రాసినా ఒకటే, స్పెసిఫిక్గా రాసినా కూడా ఒకటే. దట్ ఈస్ ద సినోనియమ్స్ అంటే. నెక్స్ట్ 7.7లో ఉన్న గ్రామర్ పార్ట్ గురించి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి గ్రామర్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ గ్రామర్ టాపిక్. ఇది డిఎస్సి, ఇప్పుడు ఏపీ టెట్ నేను తమిళనాడులో పెట్టున్నాను కదా, ఏపీ టెట్ డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా యూజ్ అయ్యే టాపిక్ ఇది. చాలా టాపిక్స్ మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు మెయిల్ ఎలా పెట్టడం అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ యాడ్ వర్బ్ సంబంధించిన యూజ్ అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. అండ్ దీంట్లో చూడండి, మనకి ఏపీ టెట్ అండ్ డిఎస్సి అన్నమాట. దీంట్లో లింకర్స్ ఆర్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ దట్ వీ యూజ్ టు లింక్ ఐడియాస్ ఇన్ సెంటెన్సెస్ లాజికల్లీ. లింకర్స్ ఉంటాయి. లింకర్స్ అంటే కంజంక్షన్ వర్డ్స్ ఉంటాయి కొన్ని. అంటే ఈ సెంటెన్స్ని కలపడానికి ఒక వర్డ్ అనేది మధ్యలో, వర్డ్ కానీ ఫ్రేజ్ కానీ మధ్యలో యాక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని లింకర్ లేదా కంజంక్షన్ అంటారు. అండ్ ఇది లింకర్ దీంట్లో. అంటే ప్లేయింగ్ గేమ్స్ సచ్ హ్యాజ్ ఏ ఫుట్బాల్, వాలీబాల్, అండ్ క్రికెట్ డెవలప్స్ కాన్సన్ట్రేషన్ని డెవలప్ చేస్తే ఈ గేమ్స్ అన్నీ. అంటే కామాలు పెట్టుకుంటా వచ్చి లాస్ట్లో మనం ఒక కంజంక్షన్ వర్డ్ అంటే ఒక లింకర్ని వాడాం. అండ్ అనేది లింకర్ వర్డ్. నెక్స్ట్, రెండు సెంటెన్స్ని కలుపుతుంది. రెండు సెంటెన్స్ని కలిపే వర్డ్ని లింకర్ అంటారు. లింక్స్ అంటారు కదా, ఈ విధంగా లింక్ జాయిన్ అవుతాయి కదా, ఇది లింకర్ వర్డ్ అంటారు. నెక్స్ట్, హీ వర్క్స్ హార్డ్ బట్ హీ డస్ నాట్ ఎర్న్ మచ్. చాలా కష్టపడతారు కానీ రాదు. లింకర్ వర్డ్ ఏంది ఇక్కడ, బట్ ద కంపెనీ ఈజ్ ఎక్స్పాండింగ్ సిమిలర్లీ ఇట్స్ ప్రాఫిట్ టూ. ఇక్కడ సిమిలర్ అనేది లింక్డ్ వర్డ్, సిమిలర్లీ అనేది లింక్డ్ వర్డ్. ద ఫుట్బాల్ మ్యాచ్ వాజ్ పోస్ట్పోన్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రైన్. ఈ సెంటెన్స్లో రెండు సెంటెన్స్ని కంజంక్షన్ అంటే కలిపే వర్డ్ ఏది లేదు. సో దీంట్లో నో లింకర్ వర్డ్. ఇక్కడ ఏం రాయాలి, నో లింకర్ వర్డ్ అని రాయాలి. ఇక్కడ ఫోర్త్ సెంటెన్స్లో నో లింకర్ వర్డ్ అంటే రెండు సెంటెన్స్ని కలిపే లింక్ ఏది లేదు. సో దాంట్లో నో లింకర్ వర్డ్. నెక్స్ట్ వన్, వీ కెన్ సీ మెనీ ఎనిమల్స్ ఇన్ ద జూ సచ్ హ్యాజ్ లయన్స్, టైగర్స్, బియర్స్ ఎక్సెట్రా. సో ఈ సెంటెన్స్ని మనకి మధ్యలో ఏది కలుపుతుంది, సచ్ హ్యాజ్ అనే వర్డ్ ఆ ఫ్రేజ్ అనేది కలుపుతుంది. ఆ వర్డ్ అనేది కలుపుతుంది కాబట్టి దాన్ని సచ్ హ్యాజ్ అనేది ఇక్కడ మనకేమవుతుంది, లింకర్ వర్డ్గా యూజ్ అవుతుంది. ఈ సెంటెన్స్లో సచ్ హ్యాజ్ అనేది లింకర్ వర్డ్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, చూస్ ద సూటబుల్ యాడ్వర్బ్స్, ద హింట్ బాక్స్ ఇన్ ద స్ట్రెంథెన్ ద వెబ్స్ ఇన్ దిస్ సెంటెన్సెస్. సరైన యాడ్వర్బ్స్ని గుర్తించి రాయండి. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ సరైన యాడ్వర్బ్ని చూస్ చేసి రాయమన్నాడు. ఓకే, అసలు యాడ్వర్బ్ అంటే ఏంటి, అసలు యాడ్వర్బ్ అంటే ఏదో తెలుసుకోవాలి. అసలు యాడ్వర్బ్ అంటే మనం ఇంతకుముందు లెసన్లో అంటే ఇంతకుముందు 6th యూనిట్లో యాడ్జెక్టివ్ ఏంటో తెలుసుకున్నాం.
అడ్జెక్టివ్ అంటే ఏంటి తెలుసుకున్నాం. అడ్జెక్టివ్ అంటే ఏంటి? నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ వాటి యొక్క లక్షణాలు అంటే నౌను ప్రొనౌన్. నౌన్ అంటే ఎవరు? మన పేర్లను గురించి కానీ మన పేర్లకు బదులుగా వాడే వాటి గురించి కానీ వాటి యొక్క లక్షణాలు మన యొక్క లక్షణాల గురించి తెలిపితే దాన్ని అడ్జెక్టివ్స్ అంటారు. దాన్ని ఏమంటారు? అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఎలా పనిచేస్తుంది అంటే క్వాలిఫై దానిపైన పనిచేస్తుంది. యాడ్వర్బ్ అంటే ఏంటంటే యాడ్వర్బ్ అనేది వెర్బ్ గురించి కానీ పని పైన గురించి కానీ అడ్జెక్టివ్ గురించి కానీ తెలిపితే దాన్ని యాడ్వర్బ్ అంటారు. ఎక్కువగా వెర్బ్ యొక్క లక్షణాన్ని తెలుపుతుంది, అంటే పని యొక్క లక్షణాన్ని తెలుపుతుంది. ఎందుకు, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అనే దాని గురించి ఎక్కువగా వెర్బ్ పని గురించి చెప్తుంది కాబట్టి దాన్ని యాడ్వర్బ్ అంటారు. యాడ్వర్బ్కి అడ్జెక్ట్కి ఒక డిఫరెన్స్ మీకు తెలియాలంటే అడ్జెక్టివ్కి యాడ్వర్బ్ ఖచ్చితంగా మీ డిఫరెన్స్ తెలియాలి. తెలుగులో ఏమంటారు? దీన్ని విశేషణం అంటారు, దీన్ని క్రియా విశేషణం అంటారు. అంటే పని యొక్క విశేషణం గురించి తెలిపేదాన్ని యాడ్వర్బ్ అంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం. ఉదాహరణకి ఒక చీమ పాకుతూ ఉంది అనుకోండి. ఒక చీమ పాకుతూ ఉంది. చీమ పాకుతూ ఉంది అనే ఈ సెంటెన్స్లో చీమ పాకుతుంది దీంట్లో వెర్బ్ ఏంటి? చీమ పాకుతుంది, దీంట్లో వెర్బ్ ఏంటి? పాకుతుంది అనేది పని. దీంట్లో యాడ్వర్బ్ కానీ అడ్జెక్టివ్స్ కానీ ఏం లేవు. అంటే చీమ పాకుతుంది యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా చెప్పేశాడు. సో దీంట్లో ఎటువంటి యాడ్వర్బ్లు కానీ అడ్జెక్టివ్లు కానీ లేవు. ఇప్పుడు మనం మెయిన్ సెంటెన్స్ ఏంటంటే యాడ్వర్బ్ ఎలా రావాలి? చీమ ఎలా పాకుతుంది, చీమ ఎందుకు పాకుతుంది, చీమ ఏ స్థాయిలో పాకుతుంది అనే ఇలాంటి క్వశ్చన్లు వేసినప్పుడు అప్పుడు మనం చీమ ఎలా పాకుతుంది అనే క్వశ్చన్ వేసినామంటే చీమ ఎలా పాకుతుంది? చీమ వేగంగా పాకుతుంది, చీమ నెమ్మదిగా పాకుతుంది, చీమ అందంగా పాకుతుంది. చీమ నెమ్మదిగా పాకుతుంది, వేగంగా పాకుతుంది, అందంగా పాకుతుంది అని చెప్పామనుకోండి. ఇప్పుడు యాడ్వర్బ్ అనేది వస్తుంది. నెమ్మదిగా వేగంగా అనే పాకడం అనేది చీమకు సంబంధించిన లక్షణం అయితే కాదు. వేగంగా పాకడం అనేది పాకడం యొక్క లక్షణం కాబట్టి పాకుట పనికి సంబంధించిన లక్షణం కాబట్టి నెమ్మదిగా స్లోలీ అనేది, క్విక్లీ అనేది, బ్యూటిఫుల్లీ అనేది యాడ్వర్బ్ కింద వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ మీకు కానీ అర్థమైతే యాడ్వర్బ్కి అడ్జెక్టివ్స్కి మీకు డిఫరెన్స్ అర్థమవుతాయి. క్రియా విశేషణం అంటే వెర్బ్ యొక్క గుణగణాలను తెలిపేదే యాడ్వర్బ్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు యాడ్వర్బ్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ యాడ్వర్బ్స్ ఏ విధంగా మోస్ట్లీ యాడ్వర్బ్స్ లాస్ట్లో ఎల్వైతో ఎండ్ అవుతాయి. చూడండి, ప్రతి దాంట్లో ఎల్వై ఉంది. సో మీది ప్రైమరీ లెవెల్స్ కాబట్టి యాడ్వర్బ్ గురించి ఏంది అసలు వాట్ యాడ్వర్బ్ అనేది చెప్పాను. చీమ పాకుతుంది, దీంట్లో వెర్బ్ మాత్రం ఉంది, పాకుతుంది అనే పని మాత్రం ఉంది. చీమ ఎలా పాకుతుంది? చీమ వేగంగా పాకుతుంది. అంటే ఆ పాకే యొక్క లక్షణం పని యొక్క లక్షణం చెప్పాం. వేగంగా ఏ స్థాయిలో పాకుతుంది? చాలా పెద్ద స్థాయిలో పాకుతుంది. అంటే చాలా పెద్ద అనేది కూడా యాడ్వర్బ్ కింద మెన్షన్ చేయాలి. ఇలాగ వెర్బ్ యొక్క ప్రతి ఎందుకు ఏమిటి ఎలా అనే వెర్బ్ ఎందుకు ఏమిటి ఎలా జరిగిందని తెలుసుకునే ప్రతిదీ యాడ్వర్బ్ కింద మనకు కన్సిడర్ అవుతుంది. వీటికి సంబంధించిన ఫ్రేజెస్ కానీ వర్డ్స్ ఏది యాడ్వర్బ్ ఏది ఫ్రేజెస్ అనేది మనం 6th 7th అలా ఎక్కువ పై స్థాయి క్లాసుల్లో ఇంకా నీట్గా యాడ్వర్బ్ గురించి తెలుసుకుంటూ పోతాం. సో మనకి ఇక్కడ యాడ్వర్బ్స్ జస్ట్ పరిచయం చేశాడు కాబట్టి ఇంతకుముందు క్లాస్లో అడ్జెక్టివ్స్ని పరిచయం చేశాను. ఇప్పుడు యాడ్వర్బ్స్. సో అడ్జెక్టివ్ అనేది క్వాలిఫైకి సంబంధించింది, క్వాలిఫై మ్యాటర్స్కి సంబంధించింది. ఇది యాడ్వర్బ్ అనేది మోడిఫైకి సంబంధించిన మ్యాటర్స్. ఓకే, అదొక్కటి గుర్తుపెట్టుకొని చాలు. ఎక్కువగా యాడ్వర్బ్స్ ఎల్వైతో ఎండ్ అవుతాయి. చూద్దాం. ద చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద స్ట్రీట్ హ్యాపీలీ. ఇక్కడ ఆల్రెడీ హింట్ బాక్స్ ఇచ్చాడు, దాంట్లోంచి పికప్ చేసి రాసుకోవడమే. దానికి ఏది సూటబుల్ వర్డ్ అవుతుంది అని తెలుసుకొని దాన్ని పికప్ చేసి రాయడం. ద చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద స్ట్రీట్ హ్యాపీలీ. లీలా సాంగ్ ఏ సాంగ్ ఫర్ హర్ ఫ్రెండ్స్ బర్త్డే స్వీట్లీ.
ఫ్రెండ్స్ బర్త్లో ఆల్రెడీ సాంగ్ పాడింది. ఎలా పాడింది? స్వీట్లీ. ఎలా అనే క్వశ్చన్ ఎలా పాడింది? ఆ పని ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే స్వీట్గా జరిగింది. ఎలా జరిగింది? లీలాగా జరిగింది కాదు, అది పనిలో ఎలా జరిగింది. లీలాకి ఏం జరిగింది అని అడగట్లేదు. పని ఎలా జరిగింది? స్వీట్గా జరిగింది అనే దాని గురించి తెలుసుకోవాలి. ద చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద స్ట్రీట్ హ్యాపీలీ. ఆడుకుంటున్నారు పిల్లలు. ఎలా ఆడుకుంటున్నారు? హ్యాపీగా ఆడుకుంటున్నారు. అది ఆ పని ఎలా జరిగింది, అక్కడ ఉన్న పని ఎలా జరిగింది దాని గురించి తెలుసుకోవడానికి యాడ్వర్బ్, అంటే పని గురించి తెలుసుకోవడానికి యాడ్వర్బ్ యొక్క మెయిన్ థీమ్. విజయ లిజన్ టు ద లెసన్ అటెంటివ్లీ. ఎలా వింటుంది లెసన్? ఎలా అటెంటివ్గా వింటుంది. శాలోని స్పోక్ టు హర్ సిస్టర్ క్వైట్లీ. ఎలా చెప్తుంది? చిన్నగా మాట్లాడుతుంది. మళ్ళీ స్టోక్ హిస్ పెట్ డాగ్ లవింగ్లీ. హర్ష త్రూ ద బాల్ ఆన్ ద మిడ్ వికెట్కి ఎలా వేశాడు? యాక్యురేట్గా మిడ్ వికెట్కి బాల్ వేసాడు, త్రో చేశాడు, యాక్యురేట్గా వేసాడు కరెక్ట్గా. సోల్జర్స్ ఫైట్ ఫర్ హర్స్. ఎలా సోల్జర్స్ ఫైట్ చేస్తారు? ధైర్యంగా ఫైట్ చేస్తారు అనేది వర్డ్, సెంటెన్స్. ఎలా, ఎందుకు, ఏ స్థాయిలో, ఎప్పుడు, ఎలా జరిగింది అనే గురించి తెలుసుకునే క్రమంలో యాడ్వర్బ్స్ అనేది అన్నీ అక్కడ క్రోడీకృతం అవుతాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది అని తెలుసుకునే ప్రశ్నలు వేస్తే ఆ పని పైన వేసే ప్రతి ప్రశ్న, ప్రతి వర్డ్, ప్రతి ఫ్రేజ్ యాడ్వర్బ్స్ కిందకు వస్తాయి. ఓకే స్టూడెంట్స్, మీకు యాడ్వర్బ్స్ అంటే ఏందో బాగా అర్థమైంది అనుకున్నాను. ఇంత డీప్గా చెప్పినానుకో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇంకో మెయిన్ టాపిక్ 7.8లో ఇంకో మెయిన్ టాపిక్ వస్తుందని చెప్పాను కదా, మెయిల్ ఏ విధంగా పంపించాలి. ఇక్కడ ఒక వీడియో చేశాను ఆల్రెడీ. న్యాస్ సెల్లోంచి మెయిల్ ఏ విధంగా పంపించాను. మన సిస్టంలోకి వెళ్ళినా కూడా gmail.com ఓపెన్ చేస్తే మన మెయిల్ ఉంటుంది. మెయిల్ మనకి ఏదో ఒక మెయిల్ ఉండాలి. మెయిల్లో ఏ విధంగా మీ వర్డ్స్, మీ పేరుతో స్టార్ట్ అవ్వచ్చు. మన ఛానల్ పేరే స్టార్ట్ అవుద్ది కాబట్టి AZ Creations AZ@gmail.com ఉండాలి, gmail.com ఉండాలి. ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవడం మీ ఇష్టం. ఆ విధంగా ఒక మెయిల్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మెయిల్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ విధంగా మెయిల్ ఏం పంపించాలి అనేది కొన్ని క్లూస్ ఇచ్చున్నాడు. ఏం క్లూసో చూద్దాం. రిసీవ్డ్ యువర్ మెయిల్. మీకు ఒక మెయిల్ రిసీవ్ అయింది. యాన్యువల్ స్పోర్ట్స్ డే అంట, 10th January అంట. మెనీ ఈవెంట్స్, టుక్ పార్ట్, ఓన్ 3 prizes, SMC చైర్మన్, చీఫ్ గెస్ట్, షార్ట్ స్పీచ్, గేవ్ ప్రైజెస్, రిప్లై సూన్. ఇప్పుడు మనం మెయిల్ ఎలా పంపించాలో చూద్దాం. ముందుగా మెయిల్ అనే యాప్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా మెయిల్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో కంపోజ్ అని ఉంది కదా, కంపోజ్ అని పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఫ్రమ్ టు అని ఉంటుంది. ఫ్రమ్లో మనం మన కాడి నుంచి పోతుంది, మన మెయిల్ ఉండాలి. ఫ్రమ్లో పంపించే వాళ్ళ మెయిల్ 2లో ఉండాలి. మన మెయిల్ మున్నా అనేది నా మెయిల్ అనుకో, అంటే పంపించే ఈ వాడుతున్న సిస్టమ్ మెయిల్. 2 అంటే నాకు పంపించుకుంటున్నాను నేను, పంపించుకున్న నా మెయిల్ కొట్టాలి. AZ Creations AZ@gmail.com. అక్కడ మెయిల్ వచ్చేస్తుంది. 2లో వాళ్ళు పంపించే వాళ్ళకి పంపించాలి. ఫ్రమ్ అంటే మన మెయిల్ ఉండాలి, 2 అంటే మనం పంపించే వాళ్ళకి ఉండాలి. ఈ విధంగా టైప్ చేసి సబ్జెక్ట్ కాడ మనం ఏదైనా అంటే ఆ సబ్జెక్ట్ హాయ్ అని కానీ, హాయ్ ఫ్రెండ్ అని వాళ్ళ పేరు కానీ, మీరు సబ్జెక్ట్ ఏదైనా పెట్టచ్చు. అక్కడ మన హింట్స్ ఇచ్చాడు కదా, ఆ హింట్స్కి సంబంధించి ఒక పారాగ్రాఫ్ అనేది మనం డిజైన్ చేస్తాం. నేను ఆల్రెడీ మొత్తం రాస్తే వీడియోలు చాలా లెంతీగా అయిపోద్ది కాబట్టి నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఆ హింట్స్కి తగ్గట్టు నేను ఓ పారాగ్రాఫ్ రాస్తాను. చూడండి. డియర్ ఫ్రెండ్, ఐ ఆమ్ ఫైన్. నువ్వు పంపించిన మెయిల్ నాకు అందింది. రిసీవ్డ్ యువర్ మెయిల్. వీ సెలబ్రేట్ ద యాన్యువల్ డే. సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నావు కదా, దానికి సంబంధించింది మొత్తం రాశాను. ఆ పారాగ్రాఫ్ అంతా యువర్స్ లవింగ్లీ ఫ్రెండ్ అని చెప్పేసి మనం ఏ విధంగా అయితే లెటర్ రాస్తామో అదే విధంగా మెయిల్ అనేది ఇక్కడ కంపోజ్ చేసుకుంటాం. ఇలా కంపోజ్ చేసుకొని కీవర్డ్స్ని ఉపయోగించుకొని మనం ఒక లెటర్ రాసేస్తాం. పైన ఇక్కడ ఈ మార్క్ ఉంది కదా, ఆ మార్క్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో సెండ్ అయిపోతుంది. ఇక్కడ సెండ్ అని పడిపోయింది చూడండి, ఆ బ్లూ మార్క్ పైన క్లిక్ చేస్తే సెండ్ అయిపోతుంది. ఈ విధంగా మనం మెయిల్స్ అనేది సెండ్ చేయాలి. అక్కడ మనం రాసుకున్న పారాగ్రాఫ్ అయితే ఇది. ఈ విధంగా లెటర్ టైప్ చేసాం. ఐ ఆమ్ ఫైన్, రిసీవ్డ్ యువర్ మెయిల్, వీ సెలబ్రేటెడ్ ద యాన్యువల్ స్పోర్ట్స్ డే 10th January. మెనీ ఈవెంట్స్ వేర్ ఆర్గనైజ్డ్ దట్ డే.
నాకు ప్రైజెస్ వచ్చాయి. ఎస్ఎంసి చైర్మన్ కూడా ఉన్నారు, వాళ్ళకి చీఫ్ గెస్ట్ వచ్చారు, స్పీచ్ ఇచ్చారు, ప్రైజెస్ ఇచ్చారు. మన పేరు యువర్స్ లవింగ్లీ, నీ కాడి నుంచి రిప్లై వస్తుందని ఆశిస్తున్నాను. ఈ విధంగా మెయిల్ క్రియేట్ చేసి సెండ్ చేసేసాం. నెక్స్ట్ యాక్టివిటీ ఈ విధంగా నెక్స్ట్ యాక్టివిటీ ఉంటుంది ఎంటీ. దీన్ని ఈ విధంగా ఫిల్ చేసాం. చూడండి, రైట్ అబౌట్ యువర్ ఫేవరెట్ గేమ్ గురించి కొన్ని సెంటెన్స్లు క్రియేట్ చేయండి అంటున్నారు. ఆల్రెడీ కొన్ని సెంటెన్స్ స్టార్ట్ చేస్తున్నాడు, దాన్ని మనం ఆ వర్డ్స్తో కానీ ఫ్రేజెస్తో కానీ ఆ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. మై ఫేవరెట్ గేమ్ వచ్చి, మీ ఫేవరెట్ గేమ్ ఏదైనా ఖోఖో రాసుకోవచ్చు, కబడ్డీ రాసుకోవచ్చు, లేకపోతే ఫుట్బాల్ రాసుకోవచ్చు, వాలీబాల్ రాసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన గేమ్ పేరు రాయాలి. ఐ ప్లే దిస్ గేమ్ విత్ మై, ఎవరితో ఆడతాం, ఫ్రెండ్స్తో ఆడతాం. ఎప్పటి నుంచి ఆడుతున్నాడు, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ దిస్ గేమ్ సిన్స్ ఎప్పటి నుంచి ఆడుతున్నాము అనే వర్డ్ కింద ఖచ్చితంగా సిన్స్ అనేది వాడాలి. సిన్స్ ఎప్పటి నుంచి, సిన్స్ 1994, సిన్స్ 2021, సిన్స్ అంటే గతంలో ఎప్పటి నుంచి ఆడుతున్నావు అని చెప్తే సిన్స్ 1994, సిన్స్ 1996, సిన్స్ 2000. మీరు ఎప్పటి నుంచి అయితే చేస్తున్నారో ఆ వర్డ్ సిన్స్ అనే వర్డ్ని, నుంచి అనే వర్డ్ని మనం యూజ్ చేయాలి. సిన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఐ ఆఫన్ ప్లే దిస్ గేమ్. అప్పుడప్పుడు నేను ఎక్కడ వాడతాను దీన్ని, ఇన్ మై స్కూల్ ప్లే గ్రౌండ్లో ఆడుకుంటా ఉంటాను. ఐ లైక్ ఇట్ బికాస్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ కోఆపరేషన్ అమాంగ్ ప్లేయర్స్. కోఆపరేషన్ ఉంటుంది చాలా. క్రికెట్ అంటే మామూలు ఒకటి అవ్వదు కదా, అందరు కోఆపరేషన్ ఉంటేనే క్రికెట్ ఆడగలం. నెక్స్ట్, మీ ఫేవరెట్ గేమ్ పైన ఒక పారాగ్రాఫ్ రాసి ఇమ్మంటున్నాడు. నా ఫేవరెట్ గేమ్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి క్రికెట్, కాబట్టి దాని గురించి ఒక పారాగ్రాఫ్ రాసి పేస్ట్ చేశాను. ఇక్కడ ప్లే తప్పుగా రాయడం జరిగింది. ఐ ప్లే, PLAY, ప్లే. మై ఫేవరెట్ గేమ్ ఈజ్ క్రికెట్. ఐ ప్లే దిస్ గేమ్ విత్ మై ఫ్రెండ్స్. ప్లే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ చూడండి, PLAY, ప్లే. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ దిస్ గేమ్ సిన్స్ 2017. అక్కడ పైన రాసింది ఇక్కడ రాయడం. I often play this game in my school playground. I like it because it needs a lot of cooperation among the players. For all these reasons, ఈ అన్ని కారణాల ద్వారా I like cricket very much. ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ని మనం బిల్డ్ చేసి, ఆల్రెడీ ఇక్కడ రాసిన సెంటెన్స్ యాడ్ చేసుకొని పారాగ్రాఫ్, సెంటెన్స్లన్నీ యాడ్ అయితే పారాగ్రాఫ్ అవుతుంది, వర్డ్స్ అన్నీ యాడ్ అయితే సెంటెన్స్ అవుతుంది, లెటర్స్ అన్నీ యాడ్ అయితే వర్డ్స్ అవుతాయి. ఆ విధంగా. నెక్స్ట్, వర్క్షీట్ 7.9. ఇక్కడ పంచువేషన్ మార్క్స్ ఏ విధంగా పెట్టాలి, ఇది ఆల్రెడీ మనం 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ నుంచి పంచువేషన్ మార్క్స్ ఏ విధంగా పెట్టాలనేది ప్రతి టాపిక్లో, ప్రతి వర్క్షీట్లో మనం చేసుకుంటూ ప్రతి లెసన్లో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. క్యాపిటల్ లెటర్లు ఎక్కడెక్కడ పెట్టాలో చెప్పాను, ఫుల్ స్టాప్లు ఎక్కడెక్కడ పెట్టాలి, కామాలు ఎలా పెట్టాలి, క్వశ్చన్ మార్కులు ఎలా పెట్టాలి, ఎక్స్క్లమేషన్ మార్క్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, క్వశ్చన్ మార్క్స్ ఎక్కడ వస్తుంది అనేది ప్రతిదీ మనం 3rd క్లాస్ నుంచి చెప్పుకుంటా ఉన్నాం. క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ వస్తుంది, క్యాపిటల్ లెటర్ అట్ ద స్టార్టింగ్ లెటర్ ఖచ్చితంగా మన సెంటెన్స్ స్టార్ట్ అయితే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. మన పేర్లు కానీ ఊర్ల పేర్లు కానీ వచ్చినప్పుడు క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలి. సండే, మండేలు కానీ, జనవరిలు కానీ అలాంటివి వచ్చినప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఆ విధంగా స్టార్ట్ చేయాలి. సండే, మండేలు, జనవరి ఇలాంటి వచ్చిన ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఐ అనేది ఎక్కడ ఉన్నా కూడా క్యాపిటల్ లెటర్గా మెన్షన్ చేయాలి. ఇది క్యాపిటల్ లెటర్ సంబంధించి. ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ వీ కెన్ సీ ద ఫుల్ స్టాప్. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ వీ కెన్ సీ ఫుల్ స్టాప్. కామా ఎక్కడెక్కడ పెట్టాలి, 2 టాపిక్స్ని డివైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏదైనా మనం 2 కేటగిరీస్, అంటే మన రాజు, రాము అండ్ రవి అని చెప్పి ఒక 4 పిలిచి ఒక 3 పిలిచామనుకోండి, రాజు, రాము పక్కన దాన్ని విడదీయాలనుకుంటే, సపరేట్ చేయాలనుకుంటే, ఒక ఐటమ్స్ని సపరేట్ చేయాలనుకుంటే కామా పెట్టాలి. రాజు, రాము అండ్ రవి పిలిచేసాం. దీంట్లో రాజు, రాముకి పక్కన ఏం లేదు కాబట్టి రాజు, రాము అనేది ఒక పేరు అయిపోద్ది. ఈ 2 వర్డ్స్ సపరేట్ నేమ్స్ కాబట్టి దాన్ని సపరేట్ చేయాలంటే కామాని, 2 ఐటమ్స్ని సపరేట్ చేయాలంటే కామా అనే పంచువేషన్ మార్క్స్ని మనం యూజ్ చేయాలి. పంచువేషన్ మార్క్స్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్వశ్చన్ మార్క్ ఎక్కడ చూస్తాం, అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ వీ కెన్ సీ ద క్వశ్చన్ మార్క్ ఎక్కడెక్కడ చూస్తామంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్లో చూస్తాం. వాట్ క్వశ్చన్స్ అంటే WH క్వశ్చన్స్తో స్టార్ట్ అయ్యాయి ప్రతిదీ క్వశ్చన్స్. దానిలో ఎట్ ద సెంటెన్స్ క్వశ్చన్ మార్క్, హూ, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఇవన్నీ క్వశ్చన్స్. దానిలో లాస్ట్లో ఏముంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎక్స్క్లమేషన్ మార్క్ ఆశ్చర్యానికి సంబంధించిన వాట్, వావ్, హలాస్, వావ్,
ఎక్స్ట్రాడినరీ, వాట్ ఏ బ్యూటిఫుల్ గోల్, ఇలాంటివన్నీ ఎక్స్ట్రాడినరీగా చెప్పేది, ఆశ్చర్యానికి సంబంధించి చెప్పేది మనకి ఎక్స్క్లమేషన్ మార్క్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ కొటేషన్ మార్క్స్. కొటేషన్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి కదా, ఏదైనా ఆస్క్డ్, హీ సెడ్ ఏ డైలాగ్, ఒక డైలాగ్ స్టార్ట్ అయినప్పుడు కామా స్టార్ట్ అయ్యి ఒక డైలాగ్ స్టార్ట్ అవుతుంది. హీ ఈజ్ ఎ బ్యూటిఫుల్, వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, ఎక్స్క్లమేషన్ స్టార్. వేర్ ఆర్ యూ గోయింగ్, హీ ఆస్క్డ్ వేర్ ఆర్ యూ గోయింగ్, హీ ఆస్క్డ్ వేర్ ఆర్ యూ గోయింగ్, అక్కడ కొటేషన్ మార్క్ స్టార్ట్ అయ్యి వేర్ ఆర్ యూ గోయింగ్ క్వశ్చన్ మార్క్, కొటేషన్ మార్క్ ఎండ్ అయిపోద్ది, ఫుల్ స్టాప్. ఇవన్నీ పంచువేషన్ మార్క్స్ సంబంధించినవి. ఆల్రెడీ ఇక్కడ సెంటెన్స్లు ఇచ్చుంటాడు, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం పంచువేషన్ మార్క్స్ యూజ్ చేసి ఇక్కడ ఫిల్ చేయాలి. ఇట్ వాజ్ ఫ్రైడే నైట్, మోహన్ వాజ్ రిలాక్సింగ్ ఇన్ ఏ చైర్, హీ వాజ్ వాచింగ్ హిస్ ఫేవరెట్ టీవీ షో, హిస్ మదర్ వాజ్ ఇన్ ద కిచెన్ క్లీనింగ్ డిషెస్, పాట్స్ అండ్ ప్యాన్స్. ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఇట్, తర్వాత పులి స్టాప్, నైట్ పక్కన పులి స్టాప్, ఫ్రైడే నైట్ పులి స్టాప్, మోహన్ క్యాపిటల్ లెటర్, వాజ్ రిలాక్సింగ్ ఇన్ చైర్ పులి స్టాప్, హీ క్యాపిటల్ లెటర్, వాచింగ్ ఫేవరెట్ టీవీ షో చేస్తున్నాడు పులి స్టాప్, హెచ్ పులి స్టాప్ పక్కనే ఖచ్చితంగా, పులి స్టాప్ పక్కనే ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ వస్తుంది. హీజ్ మదర్ వాజ్ ఇన్ కిచెన్లో ఏం చేస్తుంది, క్లీనింగ్ డిషెస్ని క్లీన్ చేస్తుంది, కామా పాట్స్ని క్లీన్ చేస్తుంది, అండ్ ప్యాన్స్, కామా. ఈ మూడింటిని సపరేట్ చేసింది కామా, సపరేట్ చేసింది. అండ్ అనేది లింక్డ్ వర్డ్, కంజంక్షన్, లింక్డ్ వర్డ్స్ ఇందా చెప్పుకున్నాం కదా అది. నెక్స్ట్ ఫీలింగ్ టైర్డ్, షీ డిసైడ్ టు టేక్ రెస్ట్, మోహన్ నోటీస్డ్ హిజ్ మదర్ గోయింగ్ టు బెడ్ ఎర్లీ. ఫీలింగ్ టైర్డ్ కామా షీ డిసైడ్ టు టేక్ రెస్ట్, ఈ రెండు ఫ్రేజెస్ని సపరేట్ చేసింది కామా అండ్ పులి స్టాప్ పక్కనే మోహన్ అనేది క్యాపిటల్ లెటర్, నోటీస్డ్ హిజ్ మదర్ గోయింగ్ టు బెడ్ ఎర్లీ, లాస్ట్లో పులి స్టాప్, పంచువేషన్ మార్క్. నెక్స్ట్ థర్డ్ వన్, హీ ఆస్క్డ్ ఆర్ యూ ఆల్ రైట్, మామ్ I am okay but I need to take rest for a while, she replied. He asked. నేను ఒక డైలాగ్ స్టార్ట్ అయిన వెంటనే ఏం స్టార్ట్ అవుతుందని చెప్పాను, కొటేషన్ మార్క్స్ స్టార్ట్ అయిపోతాయి. కొటేషన్ మార్క్స్ అంటే ఇవి. ఈ కొటేషన్ మార్క్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే, హీ ఆస్క్డ్ ఒక డైలాగ్ చెప్పాలి, హీ ఆస్క్డ్ కామా ఆర్ యూ ఆల్ రైట్ మామ్ క్వశ్చన్ మార్క్, కొటేషన్ మార్క్స్ ఎండ్ అయిపోయాయి. పులి స్టాప్, ఐ ఆమ్ ఓకే, వాళ్ళ మమ్మీ ఆన్సర్ ఇస్తుంది కదా, I am okay but I need to take, I am okay కామా but I need, బట్ అనేది ఇక్కడ లింక్డ్ వర్డ్, but I need to take some rest for a while, she replied. తను ఆన్సర్ చేసింది. ఈ విధంగా కొటేషన్ మార్క్స్ ఇవన్నీ మనం చేయాలి. డిక్టేషన్, లిజన్ టు కేర్ఫుల్లీ అండ్ రైట్ డౌన్ ఏ పారాగ్రాఫ్. ఒక పారాగ్రాఫ్ మీ టీచర్ చెప్తారు, ఆ టీచర్ ఏం చెప్పారో అది రాసేయండి. నేను ఆల్రెడీ ఒక పారాగ్రాఫ్ రాశాను, ఇవన్నీ చదివి వినిపించాల్సిన అవసరం లేదు. మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఇక్కడ రాయడం జరిగింది. మీకు నచ్చిన ఒక పారాగ్రాఫ్ని నేర్చుకొని సొంతంగా రాయడానికి ట్రై చేయండి. అండ్ మీ టీచర్ చెప్తూ ఉన్నప్పుడు సొంతంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయడానికి ట్రై చేయండి. ఓకే స్టూడెంట్స్, రైట్. ఈ విధంగా పారాగ్రాఫ్ రాస్తే ఈ యాక్టివిటీ అయిపోతుంది. నెక్స్ట్ యాక్టివిటీ, రైటింగ్ స్కిల్స్. రీడ్ ద కాంప్రహెన్షన్. ఈ ప్యాసేజ్ని చదివి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఈ ప్యాసేజ్ ద్వారా. మనం ఆల్రెడీ ఇది లెసన్లో ఉండేటిందే, దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దానికి సంబంధించిన ఆన్సర్లు ఇక్కడ చేసేయాలి. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ టీమ్ స్పోర్ట్స్. టీమ్ స్పోర్ట్స్ వల్ల ఏ విధంగా యూజెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఆల్రెడీ ఈ ప్యాసేజ్ చదివితే దీంట్లోనే ఆన్సర్లు ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ వేవ్స్ టు ఎక్సర్సైజ్ బోత్ అలోన్ విత్ ఫ్రెండ్స్. టీమ్ స్పోర్ట్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే. ఎక్సర్సైజ్ చేయడానికి కానీ అలోన్గా ఉన్నామని బాధపడే ప్రతి ఒక్కరికి టీమ్ స్పోర్ట్స్ బాగా యూజ్ అవుతాయి. ఇది టీమ్ స్పోర్ట్స్ అలో హెల్తీ కాంపిటీషన్ని అలౌ చేస్తాయి. యూ కాంట్ ఆల్వేస్ విన్, ఒక్కడిగా ఎప్పుడు గెలవలేవు. బట్ యూ కెన్ సర్టైన్లీ ట్రై యువర్ బెస్ట్ టు విన్. ఖచ్చితంగా నీ బెస్ట్ చూపిస్తేనే టీం విన్ అవుతుంది. ఒకరితో విజయం సాధించదు, మొత్తం అందరు కలిసి ఆడితేనే విన్ అనేది అవుతుంది. టీమ్ స్పోర్ట్స్ ఆర్ ఆల్సో ఎ లాట్ మోర్ ఫన్ దెన్ డూయింగ్ సంథింగ్ అలోన్. నువ్వు సొంతం ఒక్కడివే చేసే వచ్చే ఆనందం కంటే సొంతం టీంతో చేసే ఆనందం 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ డిఫరెంట్ స్పోర్ట్స్. డూ యూ లైక్ యాక్షన్ స్పోర్ట్స్? కరాటే, ఫుట్బాల్, బాక్సింగ్, హాకీ, రగ్బీ or other sports like that. Do you like having to hit and catch a ball? Try basketball,
ball catches, a ball సంబంధించి basketball, baseball, volleyball, tennis, cricket or similar sports. Try a whole bunch of sports. Each one is fun in a different way. ఈ స్పోర్ట్స్ అని వాటి డిఫరెంట్ వర్డ్స్ డిఫరెంట్ వేస్లో మనకు ఫన్ జనరేట్ చేసి ఎక్కువ క్యూరియాసిటీని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. ఎంజాయ్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ హ్యావ్ ఫన్ అట్ ద సేమ్ టైం. హెల్తీగా ఉంటాం అండ్ అట్ ద సేమ్ టైం మనం హ్యాపీగా కూడా ఉంటాం. దట్ ఈస్ ద టీమ్ వర్క్, టీమ్ స్పోర్ట్స్ గురించి వచ్చే ఇంపార్టెన్స్ అయితే అది మనం ఇక్కడ రాయాలి. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ టీమ్ స్పోర్ట్స్? టీమ్ స్పోర్ట్స్ అలో హెల్తీ కాంపిటీషన్. టీమ్ స్పోర్ట్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే హ్యాజ్ ఇట్ ఫన్ టు బీ టీమ్. బెస్ట్ వే హెల్తీ కాంపిటీషన్ని జనరేట్ చేస్తాయి. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ గేమ్స్ ఈజ్ నాట్ అన్ యాక్షన్ గేమ్? కింద వాటిలో ఏది యాక్షన్ గేమ్ కాదు. బాక్సింగ్, రబ్బీ, టెన్నిస్. టెన్నిస్ అనేది యాక్షన్ గేమ్ కాదు. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ గేమ్ ఈజ్ క్రికెట్? యాక్షన్ గేమ్ అంటే అందరూ ఇక్కడ ఒకరొకరు ఉంటే చాలు, టెన్నిస్ అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు ఉంటే ఆడుకోవచ్చు. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ గేమ్ ఈజ్ క్రికెట్? టీమ్ స్పోర్ట్స్, టీమ్ గేమ్, టీమ్గా ఉండే ఆడేది క్రికెట్. టీమ్ స్పోర్ట్స్ ఏం అలౌ చేస్తుంది? హెల్తీ కాంపిటీషన్ని అలౌ చేస్తుంది. అన్హెల్తీ కాంపిటీషన్ అంటున్నాడు, డిస్ప్యూట్స్ అంటున్నాడు. హెల్తీ కాంపిటీషన్ని అలౌ చేస్తుంది. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ బంచ్ ఇన్ దిస్ ప్యాసేజ్. మీనింగ్ ఆఫ్ బంచ్ ఇన్ దిస్ ప్యాసేజ్ ఈజ్, బంచ్ అంటే ఏంటి? బంచ్ మీనింగ్ మెనీ, ఎక్కువగా. రైట్, దిస్ యాక్టివిటీ ఈజ్ డన్. లాస్ట్ యాక్టివిటీ ఈజ్ రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. మన లెసన్ బాగా వినుంటే మనం వీటికి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. చూడండి స్టూడెంట్స్, ఇది చూసేసి ఈజీగా మీరు వర్క్ బుక్లో రాసేయండి. వాట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ గేమ్ ఇన్ రూరల్ ఆంధ్రప్రదేశ్? ఏపీలో ఏది మనకి మోస్ట్ పాపులర్ గేమ్? చెడుగుడు ఈజ్ ద మోస్ట్ పాపులర్ గేమ్ ఇన్ ద రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఈ కబడ్డీకి చెడుగుడు అనే ఇంకో పేరుతో ఆడుకుంటూ ఉంటారు. సేమ్ కబడ్డీ రూల్స్, కబడ్డీకి సంబంధించి కబడ్డీ ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. చెడుగుడు వాటికి సపరేట్ రూల్స్ ఉంటుంది, దీనికి సపరేట్ రూల్స్ ఉంటాయి. చెడుగుడు ఒకే రూల్స్ అయినా కూడా చూడడానికి ఒకేలాగా వేరే వేరే రూల్స్ కొద్దిగా స్లైట్లీ చేంజెస్ ఉంటాయి. నెక్స్ట్, రూరల్ ఏరియాలో అంటే పల్లెటూరులో అలా ఆడుతూ ఉంటారు వాటి. వాట్ ఆర్ ద 2 ఎసెన్షియల్ థింగ్స్ నీడెడ్ ఫర్ ప్లేయింగ్ కబడ్డీ? క్విక్నెస్, మస్కులర్ కోఆర్డినేషన్, presence of mind and quick response are needed. Apart from this, much team management is required. ఇవన్నీ కలిస్తేనే క్విక్నెస్ ఉండాలి, మస్కులర్ కోఆర్డినేషన్ ఉండాలి. ఖచ్చితంగా మస్కులర్ కోఆర్డినేషన్, అందరూ ఒక జాయింట్ వాళ్ళ లింక్ లాగా తయారవుతారు. వాళ్ళ యొక్క కోఆపరేషన్ కరెక్ట్గా ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, వాళ్ళ మైండ్ ఎక్కడ ఏ విధంగా వేరే దగ్గరికి వెళ్ళకుండా అన్నీ కరెక్ట్గా ఉంటే ఈ కబడ్డీ గేమ్ని మనం నీట్గా హ్యాండిల్ చేయవచ్చు. అంతేగాని మనం కోఆర్డినేషన్ లేకుండా, మస్కులర్ లేకుండా, వాళ్ళ లింక్లో చెప్పిన వినకుండా, మీకు ఇష్టం క్విక్నెస్ అంటే క్విక్గా రెస్పాండ్ అవ్వకుండా ఉంటే ఆ గేమ్ని మనం విన్ అవ్వలేం. నెక్స్ట్, హూ ఈజ్ కాల్డ్ ఏ రైడర్? రైడర్ అని ఎవరిని అంటారు? నేను ఇందాక చూపించాను. ఈ విధంగా కోర్టు ఉంటుంది, దాంట్లో మధ్యలో సెంటర్ లైన్ ఉంటుంది. రైడర్ అంటే ఇటు సైడ్ నుంచి ఒక వ్యక్తి, ఈ కోర్టులో నుంచి ఒక వ్యక్తి ఇట్లుగానే వెళ్తే మిడిల్ లైన్ క్రాస్ చేసి ఒకటి వెళ్తే అతన్ని రైడర్ అంటారు. ద ప్లేయర్ హూ క్రాస్ ద సెంటర్ లైన్ ఈజ్ కాల్డ్ రైడర్. అవుట్ అనేది ఎలా తెలుస్తారు మనకి? వెన్ ఆర్ ద ప్లేయర్స్ డిక్లేర్ అవుట్ ఇన్ కబడ్డీలో అవుట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఇఫ్ ద ప్లేయర్స్ ఆర్ ట్యాగ్డ్ ఆర్ ట్యాకిల్ దే ఆర్ డిక్లేర్ అవుట్. ఇటు సైడ్ నుంచి చూడండి, ఇటు సైడ్ నుంచి రైడర్ పోయి అవుట్ అయిపోయినా ఈ రైడర్ అవుట్. లేదు, ఈ రైడర్ పోయి టచ్ చేసి వస్తే ఒక పాయింట్. అటు సైడ్ ఎవరినైతే ట్యాగ్ చేశాడో ఆ ప్లేయర్ అవుట్. లేదు, ఇటు సైడ్ రైడర్ పోయి ఇల్లు ట్యాకిల్ చేసి పట్టేసుకుంటే ఈ రైడర్ అవుట్. ఎటైనా కూడా ఈ విధంగా అవుట్ అనేది డిక్లేర్ చేస్తారు. ఓకే స్టూడెంట్స్, అది ట్యాగ్ అంటే ఏంటి, ట్యాకిల్ అంటే ఏంటి అది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రో కబడ్డీ? ప్రో కబడ్డీ అంటే మీనింగ్ ఏంటి? ప్రో కబడ్డీ మీన్స్ ప్రొఫెషనల్ కబడ్డీ. ఒరిజినల్లీ కబడ్డీ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషనల్ గేమ్. ఫస్ట్లో ఇది ప్రొఫెషనల్ గేమ్గా ఉండేది కాదు. బట్ లేటర్ కబడ్డీ టుక్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్ గేమ్ కావాల్సిన అన్ని క్వాలిటీస్ని ఇప్పుడున్న కబడ్డీ అనేది సంతరించుకుంది. దట్ ఈస్ ఇప్పుడు
కబడ్డీని ప్రో కబడ్డీ అంటారు. మనకి టీవీ ఛానల్స్ కూడా ప్రో కబడ్డీ గేమ్స్ అనేది వస్తూ ఉన్నాయి. అవి వాచ్ చేయండి, మీకు మంచి ఫన్ ఉంటుంది. 45 మినిట్స్లో చాలా బాగా మంచి ఫన్, చాలా ఉత్కంఠంగా ఉంటుంది. బాగా మంచి, ఖచ్చితంగా మనకు సంబంధించిన ఆట కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, ఓకే, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.